ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఇవాళైతే ఒక మంచి వ్లాగ్ అయితే మీట్ అవుతున్నాం. అమెజాన్ లో నేను బుక్ చేసిన షూ ర్యాక్ అండి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ బట్ చాలా హెల్ప్ అవుతుంది మా లాంటి రెంటెడ్ హౌసెస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడాను. అంటే రెంటెడ్ హౌసెస్ లో చెప్పుల స్టాండ్, ఇవి షూ ర్యాక్స్ ఇవన్నీ కూడా ఫిట్ చేసేసి ఉంటే ఓకే, లేని వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అది పార్సిల్ రాగానే మా బోనిగాడు అయితే చూసారా ఓపెన్ చేసేస్తున్నాడు, అంటే అన్బాక్సింగ్ చేసేస్తున్నాడు. ఆ బాధ్యత అంతా వాడే తీసేసుకున్నాడు. ఏం కాదండి, అది ట్రై చేస్తుంది. మా చిన్నోడు తీస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళిపోయి బాగా విసిగిచ్చేసింది. బాగా మొత్తం మీద అయితే చిన్నోడు అయితే తీసాడు. చిన్నోడు మీన్స్ నా కొడుకు తీస్తాడనమాట. మొత్తం ఇది ప్లాస్టిక్ క్యాబినెట్ అనమాట. చూసారా చాలా బాగుంది, మంచి క్వాలిటీతో అయితే వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ అనేది. బుక్ చేసుకున్నందుకు న్యాయంగా అనిపించింది. యాష్ గారు చూడండి ప్రెగ్నెంట్ తో ఉన్నాడు, వాడు కూడా అన్ని దూల పనులు చేసేస్తూ ఉన్నారు ఇద్దరు కూడాను. బట్ అది దూల కాదండి, చాలా బాగుంది, అస్సలు విసిగించవు మా క్యాట్స్ అయితే. ఓకే, మొత్తం మీద చిన్నోడు ఇలా చేస్తుంటే వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అన్ని తీస్తున్నాడు. అందులో నుంచి తీస్తుంటే చూడండి క్యాట్స్ ఉన్నాయి చక్కగా. నేనేమో వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. మొత్తం మీద ఫిట్ చేసేటప్పుడు మాత్రం నేను ఒక దూల పని చేశానని చెప్పాలండి. అది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. కొంచెం వీడియో ముందుకు వెళ్ళేదాకా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, నేను ఏం చేశానో మీకు అర్థమవుతుంది. మొత్తం మీద అయితే ఇదిగోండి ఇట్లా చక్కగా అన్ని కూడాను పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఒక్కటి కూడా మిస్ కాకుండా మనకి ఎక్స్ట్రానే వచ్చాయి తప్ప తక్కువగా అయితే ఏమీ కాలేదు, ఎందుకంటే ఒక్క పార్ట్ కూడా మిస్ కాలేదన్నమాట. ఇదిగోండి మాన్యువల్ ఉంది కదా, ఇందులో మాత్రం మనకి అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఏది ఎన్ని వచ్చాయి, ఎంతెంత ఉంటాయి, ఏది ఎక్కడెక్కడ ఎలా బిగించాలి అని స్టెప్ బై స్టెప్ అన్ని ఉన్నాయన్నమాట. ఏ వచ్చేసేటువంటి B9, C6, D18, E18, F6 ఇలా ఈ రేంజ్ లో అన్ని కూడాను మనకి స్టెప్ బై స్టెప్ కూడా ఇచ్చారనమాట, ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని. ఇది చూసి కూడా నేను ఒక తింగర్ పని చేశాను అనమాట, అది మీకు వీడియోలో చూద్దురు. మొత్తానికైతే ఇందులో ఒక హ్యామర్ కూడా ఇచ్చాడండి మనకి ఇవన్నీ ఫిట్ చేయడానికి. కొంచెం టప్ 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 అని కొట్టడమే, కానీ అట్లని గట్టి కొట్టకూడదు. చూడండి మా యాష్ గడి కానీ బోనిగాడి కానీ ఇట్లాంటి బాక్సెస్ లాంటి కవర్ లాంటి ఏమైనా కనిపించినాయంటే ముందు అందులోకి వెళ్ళిపోవాలని చూస్తాయి. చాలా ఇష్టంగా ఆడతాయి అనమాట వాటితోటి. కబోర్డ్స్ ఇట్లాంటిది కార్డ్బోర్డ్లు ఉంటాయి కదా, వాటిలో కానీ కవర్స్ కానీ వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా నేను కౌంట్ చేసుకుంటున్నాను. అన్ని కూడాను పర్ఫెక్ట్ గా వచ్చాయి. కొన్ని క్లిప్స్, కొన్ని ఇట్లాంటివన్నీ కూడాను కొన్ని అయితే ఎక్కువగానే వచ్చాయి, కానీ మనకైతే తక్కువ అయితే కాలేదు, ఎక్స్ట్రాగా వచ్చాయి అనమాట ఈ క్లిప్స్ వచ్చేసి. సరే, మొత్తం మీద అయితే అన్ని కూడాను తీసుకున్నాము. ఇప్పుడైతే చిన్నోడు అనేది ఫిట్ చేయడానికి రెడీగా ఉన్నాడనమాట. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఓకేనా. సరే, మాన్యువల్ అంతా చదివేశారు, అంతా బాగుంది. మా యాష్ గారిని చూడండి హస్బెండ్ ఆడిస్తున్నారు. అది కవర్ ఉంటది కదా, ఇప్పుడు ఆ కవర్ తీస్తే ఆ కవర్ లోకి వెళ్ళిపోతున్నాడు. వాడు చూడండి ప్రెగ్నెంట్ తో ఉన్నాడు బుజ్జిగాడు. మొత్తం మీద అయితే లోపలికి వెళ్తున్నాడు. అదే ఆయన అలా వదిలేశారు అంతే. వదిలేగానే యాషిగా యాషమ్మా యాషమ్మా నేను పిలుస్తుంటే ఆ కళ్ళు చూడండి మెరుస్తున్నాయి, ఎలా చూస్తుందో. అలా కొంచెం సేపు ఉండి అదే బయటకు వచ్చేసింది అనమాట. మొత్తం మీద అయితే మేము మాన్యువల్ అంతా చదివేసిన తర్వాత స్టార్ట్ చేసాము. ఈ విధంగా క్లిప్స్ అనేది ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళాలి. చాలా పర్ఫెక్ట్ గా ఉందండి. అయితే ఇందులో ఏ ఎక్కడ పెట్టాలి, బి ఎక్కడ పెట్టాలని నాకంటే ఎక్కువగా మా యాష్ గారు చూస్తున్నట్టున్నాడు. అందుకే నేను మిస్టేక్ చేశాను అనమాట. నేను అంటే యాష్ గారి మీద భారం వేసేసి నేను సరిగ్గా పట్టించుకోలేదేమో. అట్లా ఇక్కడ చూడండి, ఇప్పుడు కింద అడ్డంగా పెట్టింది ఏ అండి. అయితే ఇప్పుడు నిలువుగా పెట్టాల్సింది బి. మధ్యలో ఇలా క్లిప్ పెడతానికి అక్కడ ఒక చిన్న గ్యాప్ కూడా వస్తుంది. నేను మాన్యువల్ చూశాను, బట్ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మొత్తం ఫిట్ చేసిన, అంటే కొంచెం ఫిట్ చేసిన తర్వాత మాత్రమే మనం చేసిన మిస్టేక్ అనేది గుర్తించగలిగాం అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ ప్లేస్ లో ఏ కింద పెట్టినంత మటుకు ఓకే, అడ్డంగా పడుకోబెట్టిందంతా ఏ పర్ఫెక్ట్. కానీ ఇప్పుడు చూసారా ఇక్కడ చేసేటప్పుడు కూడా కరెక్టే, మొత్తం అనేది ఇట్లా ఫిక్స్ చేసేది కూడా కరెక్టే, బ్యాక్ సైడ్ పెట్టేది కూడా. కానీ అలా పెట్టిన తర్వాత మళ్ళీ చూస్తే ఏంటబ్బాయి పైన కూడా కవర్ అవ్వాలి కదా, ఏంటి కవర్ అవ్వట్లా అనుకొని చూస్తే అర్థమైంది ఏంటంటే మనం నిలబెట్టాం కదండి స్ట్రైట్ గా. ఇప్పుడు పెట్టింది చూడండి, ఇప్పుడు పెట్టింది కరెక్ట్. ఇది బి పార్ట్ అనమాట. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా అక్కడ క్లోత్ కూడా లేదు కదా అడ్డం, ఆ క్లిప్ అనేది పర్ఫెక్ట్ గా పడుతుంది. ఫస్ట్ లేదు అంటే అప్పుడు ఆ ప్లేస్ లో నేను ఏ ఇచ్చేసాను అనమాట. బి పెట్టాల్సిన ప్లేస్ లో ఏ పెట్టేస్తే మనకి స్టాండ్ ఎలా ప్రిపేర్ అవుతుంది, అవ్వదు కదా. సో నేను కూర్చొని వీడియో తీసుకుంటూ చాలా పెద్ద మిస్టేక్ చేశాను. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్.
బ్యాక్ సైడ్ అది పెట్టేసేటప్పటికి కవర్ అయిపోతుంది. 2 ర్యాక్స్ వచ్చేసి మనకి ఒక డోర్ లాగా వస్తుంది. చక్కగా బ్యాక్ సైడ్ కూడా ఒక్కొక్కటి కవర్ అయిపోతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా అన్ని ఫిక్స్ చేసామండి. వీడియో అంతా అన్ని ఫిక్స్ చేసేంతసేపు నేను తీయడం అంటే కష్టం కదా, సో నేను అందుకే అంతా తీయలేదు. బట్ అన్ని కూడా మీకు మాన్యువల్ లో చూస్తే చాలా క్లియర్ గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కాకపోతే ఒకరికి ఇద్దరు హెల్ప్ అనేది ఉంటే బాగుంటుంది. కాకపోతే మాన్యువల్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చదవండి. నాకులాగా మళ్ళీ మధ్యలో పాపం అన్ని ఇప్పించేసి ఇబ్బంది పెట్టొద్దే. ఇలా చూసుకోండి. డోర్స్ చూడండి, 6 డోర్స్ వచ్చాయి అండ్ 12 ర్యాక్స్ వస్తాయి అనమాట. చాలా 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 బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చూడండి, టాప్ టు బాటమ్, బ్యాక్, ఫ్రంట్, మొత్తం సైడ్ అన్ని కూడా చూపిస్తుంది కదా. ఇది చాలా బాగుంది. స్టాండ్ చాలా లైట్ వెయిట్ కానీ పెద్దగా చక్కగా ఉంది. మన ఇంట్లో ఉండే అన్ని షూస్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా మనం సెట్ చేసేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందండి. నేను వీడియో తీస్తున్నానని నేను అనుకుంటున్నాను కానీ అక్కడ వీడియో మొత్తం కంప్లీట్గా కరెక్ట్గా వచ్చినట్లేదు. కింద నేను తీసినప్పుడు పైన తీసినప్పుడు కిందకి అట్లా అయిపోయింది. మొత్తానికైతే నేనైతే బాగానే మొత్తం అన్ని సెట్ చేసేసుకున్నాను. ఇలా రెంటెడ్ హౌసెస్లో ఉండే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నేను ఈ వీడియో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి అందులో చూడండి, మీకు నచ్చినట్లయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే తీరుతున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.